హై వ్యూవర్స్, క్రైమ్ అవేర్నెస్ ఛానల్ వీడియో ఇస్తున్నాం. ఎందుకంటే మీలో కొంతమంది కుక్కలను చాలా ఇష్టంగా పెంచుకుంటారు. అయితే మీరు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఆ కుక్కని ఇంటి బయట పెట్టేసి రక్షణగా అంటూ ఉంచి వెళ్తారు. ఈ కుక్కల్లోకి ఎవరైనా సరే తినుబండారాలు ఏదైనా పెట్టినారనుకుందాం. అవి కనుక తిన్నాయనుకోండి, అందులో మత్తు పదార్థాలు ఉంటే స్పృహ పడిపోయింది కదా కుక్క, ఇంకొంత హ్యాపీగా ఇంట్లో దొంగతనం చేసేచ్చు. ఆధోనిలో, కర్నూలు జిల్లా ఆధోనిలో వంశీకృష్ణ అనే ఒక అతను వచ్చేసి ఇంట్లో బంగారం ఉంది, వెండి ఉంది, డబ్బులు ఉన్నాయి, దాన్ని పక్కనే ఒక ఊరు వెళ్దాం అనుకున్నారు. ఇంట్లో అంతా వెళ్తున్నారు. ఆ కుక్క కావాల్సిన వాళ్ళ ఇంట్లో పెంపుడు ఉంది, కుక్క కావాల్సిన మొత్తం పెట్టేసి వెళ్ళారు. తీరా వాళ్ళు రిటర్న్ చూసేసరికి కుక్క ఏమో గొలుసు కట్టేసి ఉంది, ఇల్లేమో తలుపులను ఓపెన్ చేసింది. ఏంటని లోపలికి వెళ్ళి చూస్తే బంగారం పోయింది, డబ్బు పోయింది, వెండి పోయింది, మొత్తం పోయింది. కుక్క దాన్ని నార్మల్గా వదిలేశారు. అది కాస్త వచ్చేసరికి గొలుసు కట్టేసింది. కారణం ఏంటంటే ఆ కుక్కకి మత్తు బిస్కెట్లు పెట్టి ఆ స్పృహదే పడిపోయిన తర్వాత దాన్ని జాగ్రత్తగా పక్కన గొలుసులాంటి దాన్ని కట్టేసేసి వీళ్ళు దోచేసుకుని వెళ్ళిపోయారు. ఇంకో 2 నెలలు యాక్చువల్గా ఇలా చేద్దామని అనుకున్నారు. బట్ అక్కడ సెంటరింగ్ లాకింగ్ సిస్టమ్ అంటే కొంచెం తేడాగా ఉండటంతో అయ్యేటట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోయారు. సో కుక్కలన్నవి మన రక్షణ కోసం, కుక్కలన్నవి విశ్వాసపాత్రులుగా మనతో పాటు ఉంటూ ఉన్నారు. అయితే వాటికి కూడా మీరు ట్రైనింగ్ ఇవ్వాలి. మన పిల్లలకు చెప్తాం కదా, ఎవరైనా నిందిస్తే తినకూడదు, తీసుకోవద్దని. వాటికి కూడా అలా చెప్పాలి. లేదంటే పాపం వాడి యొక్క విశ్వాసం చూపుదనుకున్న సమయంలో అవి అపస్మరణ స్థితిలో ఉంటాయి. నెక్స్ట్ యాక్చువల్లీ ఇది వేరే వీడియోలు ఇవ్వాలి, బట్ ఇందులోనే మెన్షన్ చేస్తున్నా. వెంకటేష్ నాకు ఇష్టమైన నటుడు. అతను నిన్న ఒక పోస్ట్ పెట్టాడు. గూగుల్ అని చెప్పేసి తన దగ్గర ఒక కుక్క ఉంది, 12 సంవత్సరాలు వాళ్ళతోనే ఉంటూ ఉందట. ఆ కుక్క తన మెమరీస్ చెప్తూ ఆల్మోస్ట్ అండి ఒక మనిషిని కానీ కోల్పోతే ఎంత బాధపడతామో అంతకన్నా ఎక్కువ బాధ ఇక్కడ వెంకటేష్ మాటలో కనిపించింది. అంతే, నా కుక్కలు పెంచడం అంటే నాకు ఇష్టం ఉండదు కాబట్టి, అన్ని ప్రాణులు సమానం అనుకుంటూ అన్నాను కాబట్టి, ఇప్పుడు వెంకటేష్ పెట్టిన పోస్ట్ చూసిన తర్వాత మేబీ వెంకటేష్ నాకు అభిమానం ఉండటం వాళ్ళు అనుకుంటా. ఈ పెంపుడు జంతువులు అనేవి ఉన్నాయి చూసారా, అవి నిజంగానే ఒక గొప్ప ఎఫెక్షన్ అందిస్తా అనిపిస్తుంది. బట్ అలా అని చెప్పి పెంచడం రాని వాళ్ళు పెంచవద్దు, దానివల్ల మిగతా వాళ్ళకి ఇబ్బంది. బట్ అది చనిపోవటం, వాళ్ళు బాధపడటం చూసి నాకు అనిపించింది కదా. చాలామంది ఈ పెంపుడు జంతువుల విషయంలో ఎందుకు అంత ఎఫెక్షన్గా ఉంటారంటే అవి చూపించే ప్రేమ, అసూయ, ద్వేషం, కల్మషం లేని తనం. నిజమే, మనుషుల కన్నా ఇటువంటి వాటిలో అవే బెటర్గా ఉంటాయి. బట్ మనుషుల కన్నా జంతువులు మిన్నని చెప్పేసి నేనైతే ఏ రోజు అన్నాను. ఓకేనా?